కేవలం వ్యభిచారం చేస్తేనే పాపం, అక్రమం చేస్తేనే పాపం ఏంటంటే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులరా, ఆ శరీర సంబంధమైన లిస్టులో చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ద్వేషములు, కలహాలు, అసూయ. సంఘంలో ఉన్న దేవుని ప్రజలు ఒకవేళ విగ్రహారాధన చేయకపోవచ్చు. సంఘాలలో ఉన్న దేవుని ప్రజలు ఒకవేళ ఏంటంటే జారత్వం, వ్యభిచారం అలాంటి పనికిమాలిన పనులు ఒకవేళ చేయకపోవచ్చు. ఆ శరీర సంబంధమైన లిస్టులో ఇవి కూడా మనం చూస్తూ వస్తాం. ద్వేషములు, కలహములు, అసూయ, ఇవన్నీ ఒకవేళ మన జీవితంలో ఉన్నాయేమో. ఈ కార్యక్రమాలు మనం కొనసాగించబడుతున్నప్పుడు, మనం ఇంకా ద్వేష స్వభావంతో సాగిపోతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కనుక కలహాలకి చోటు ఇవ్వకూడదు, ద్వేషాలకి చోటు ఇవ్వకూడదు, అసూయ పరులుగా మనం బ్రతకూడదు. అలా బ్రతుకుతున్నప్పుడు శరీర సంబంధమైన క్రియలు మనలో ఉన్నట్టు గలతీ సంఘానికి రాస్తాడు, మీరు ఆత్మలు ప్రారంభించి శారీరకంగా ముగిస్తారా?